హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఈరోజు మనకు మే 30 నాడు టీఎస్ టెట్కి సంబంధించి పేపర్ 1 ఎగ్జామ్ అయితే జరిగింది. సో దానిలో అడిగిన క్వశ్చన్స్ మెయిన్గా సెషన్ 1 అలాగే సెషన్ 2లో అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తోటి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ మీకు ఏ విధంగా అడిగాడు, మీకు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు చూడండి. మీ యొక్క డౌట్ అయితే క్లియర్ అవుతాయి. సో మెయిన్గా ఫస్ట్ అయితే సెషన్ 2లో అడిగిన క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి లైన్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ ఈవీఎస్ఈ చూసుకుందాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకాన్ని రచించింది ఎవరని ఒక క్వశ్చన్ వచ్చింది. సో అబ్దుల్ కలాం అయితే రచిస్తాడు, దాన్ని చూడొచ్చు. అలాగే ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే యూక్లిడ్ రచిస్తాడు, అదొకటి చూసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్తో తెలంగాణలోని ఏ జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయని ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను తెలంగాణ మ్యాప్ పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి అని. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట అనేవి ఇవి సరిహద్దు పంచుకుంటాయని చూడొచ్చు. అలాగే భూమిపై మంచినీటి శాతం ఎంత అని మనకు క్వశ్చన్ వచ్చిందంట. సో 1% అయితే మంచినీటి శాతం అయితే చూడవచ్చు. అలాగే నైట్రోజన్ పర్సంటేజ్ భూమి వాతావరణంలో అంటే 78%గా చూడొచ్చు. అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమయ్యే వాయువు అంటే మనం కార్బన్ డైఆక్సైడ్. సో ఇప్పుడు మీథేన్ అనే వాయువు కూడా అధికంగా కారణమవుతుంది, అదొకటి చూసుకోండి. అలాగే మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది అని ఒక క్వశ్చన్ వస్తే దానికి ఫీమర్ అనేది చూడవచ్చు, తొడ ఎముక. అలాగే చిన్నదంటే మనకు చెవి వెనుక ఉంటుంది, దాన్ని స్టెపిస్ అంటాం, అదొకటి చూసుకోండి. అలాగే నములు దంతాలు ఎన్ని మన దంత విన్యాసంలో అంటే నములు దంతాలు ఒక 8 అయితే చూడవచ్చు. అలాగే ఇంకో క్వశ్చన్ అంట, శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన యాత్రికుడు ఎవరు అనంటే డొమింగో ఫేజ్ అనే వ్యక్తిని మనం చూడవచ్చు. అలాగే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో మరి ఇది క్వశ్చన్ క్లారిటీ లేదేముందో. 1992లో అయితే మనకు రాజ్యాంగ సవరణలు తెస్తారు, 73-74 సవరణలు. అందులో గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చినాయి. 73rd అమెండ్మెంట్ 92లో మనకు పివి నరసింహారావు ఉంటాడు. సో అదే అమర్ లేకపోతే పరోక్షంగా ఎవరిని ఎన్నుకుంటారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అని ఒక క్వశ్చన్ వచ్చిందన్నారు. సో అదొకసారి అయితే చూసుకోండి, జెడ్పీ చైర్మన్ అన్నట్టు, అదొకసారి. సో అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే అధికారం ప్రాసెస్ ఏంది అని అంటే ఇంపీచ్మెంట్ అనే పద్ధతి ద్వారా తొలగిస్తాడు. సో తొలగించేది రాష్ట్రపతినే, కానీ అధికారం అంతా ఆయన పార్లమెంట్లో పాస్ చేసి వాటికి సంబంధించి ఒక మొత్తం ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఇంపీచ్మెంట్ అంటారు, అది చూసుకోండి. అలాగే కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా ఉన్నారని ఒక క్వశ్చన్ అయితే వచ్చిందంట. సో దానికి ఆన్సర్ మీరు తూర్పు వెంగి చాళుక్యులుగా చూడవచ్చు, రాష్ట్రకూటుల దగ్గర కూడా ఉంటారు. సో ఇది ఒకసారి ఆన్సర్ చూసుకోండి, ఆప్షన్ ఏది ఉందో. అలాగే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్కి సంబంధించి ఇచ్చి జతపరచమని అడిగాడంట. సో మరి ఆప్షన్స్ ఏమున్నాయో తెలివాయి, ఒకసారి ఇది కూడా రావడం జరిగింది. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ రాబోయే పేపర్ 1 ఎగ్జామ్ వాళ్ళు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు రాసిన వాళ్ళు మీకు ఆన్సర్స్ తెలుస్తాయి, రేపు రాబోయే వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ని అటెండ్ చేయాలో, ఎటువంటి చాప్టర్స్ అడుగుతున్నాడో, అంశాలు అడుగుతున్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి చూసుకోండి, ఈ టాపిక్స్ అయితే కవర్ చేసుకోండి. ఆన్లైన్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్లు రిపీట్ అవుతాయి ఇప్పుడు, సో ఖచ్చితంగా చూసుకోండి. అలాగే కృష్ణా గోదావరి నదుల యొక్క జన్మస్థలం ఎక్కడ, ఏ కనుమలు అంటే పశ్చిమ కనుమల్లో పుట్టి బంగాళాఖాతం సైడ్ ప్రవహిస్తాయి, ఒకసారి చూసుకోండి. ఇది కూడా మనం కవర్ చేయడం జరిగింది. అలాగే గౌతమ బుద్ధుడు దుఃఖానికి కారణం ఏందని అడిగాడు. సో కోరికలుగా చూడవచ్చు. దాదాపు మనం టాప్ 200 పీడిఎఫ్ తయారు చేసి ఇవ్వడం అయితే జరిగింది. అందులో నుంచి చాలా క్వశ్చన్లు వచ్చాయి. అలాగే టాప్ 225 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. అందులో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. రాబోయే ఎగ్జామ్లో కూడా వాటి నుంచి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఆ పీడిఎఫ్ ఎలా పొందాలో నేను చివరికి చెప్తాను, చూడండి. అలాగే సో ఇదే క్వశ్చన్, నియోజకవర్గ సభ్యులలో పరోక్షంగా సభ్యులచే ఎన్నుకోబడ్డేవారు ఎవరు అని అంటే మనకు ఇక్కడ జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్నట్టయితే ఇచ్చారు. సో జెడ్పీ చైర్మన్గా ఒకసారి అయితే చూసుకోండి అది. అలాగే తరగిపోని వనరులు ఏంది అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో గాలి, నీరు, సూర్యకాంతి లాంటివి అయితే చూడవచ్చు. అలాగే కాండం రూపాంతరం ఏంది అన్నట్టు ఒక క్వశ్చన్ వస్తే సో ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో మరి పసుపులా అయితే మనకు చెప్పారు ఆన్సర్స్, ఒకసారి చూసుకోండి. అలాగే ధవళేశ్వరం బ్రిడ్జ్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందన్నట్టు తెలిసింది. సో 1849లో కట్టిస్తారు, సర్ ఆర్థర్ కాటన్ దీనికి రూపశిల్పిగా చూడవచ్చు. సో ఎఫ్ఐఆర్ గురించి రావడం జరిగిందట, క్రిమినల్ కేసు, సివిల్ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు గురించి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గురించి, ఒకసారి ఇది కూడా చూసుకోండి. సో ఈవీఎస్ అంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్న ఒక క్వశ్చన్ వచ్చిందంట మెథడాలజీలో. మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని అంటే మనం చూసుకోవచ్చు. సో ఇందులో మనకి సోషల్ సైన్సెస్ అలాగే ఎన్విరాన్మెంటల్ గురించి కూడా ఉంటాయి, 1 to 5th క్లాసెస్ వరకు ఉంటాయి. అలాగే సోషల్ని EVS 1గా చెప్పిన కమిషన్ అట. సో ఇది చూసుకోండి, ఈశ్వరీబాయ్ కమిషన్ సంథింగ్ ఏదో ఉంటుంది ఆప్షన్, ఒకసారి కామెంట్ చేయండి ఆన్సర్ ఇది. అలాగే ఉత్తర అమెరికా గడ్డి భూములను ఏమని పిలుస్తారని ఒక క్వశ్చన్ వచ్చింది. సో ప్రయరీలుగా మనం చూడవచ్చు. అలాగే తెలంగాణ పత్రికని నడిపింది ఎవరని ఒక క్వశ్చన్ వచ్చింది. సో మరి ఆప్షన్లో పివి నరసింహారావు అయితే చెప్పారు, ఒకసారి చూసుకోండి ఇది ఆన్సర్. అలాగే
మిన్నీసోటా ఎస్ఎస్ఎం సంస్థ ప్రకారం నీటిలో తేలే అవయవం ఏది అని ఒక క్వశ్చన్ వచ్చిందంట మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో. చాలా ఇందులో ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. ఊపిరితిత్తులుగా అయితే చూడవచ్చు మనం. అలాగే రక్త కణాలలో రకాలు కింది వాటిలో సరికానిది ఏది అన్నట్టు ఒక ఆప్షన్ వచ్చిందంట. మరి ఐఫోసైట్ అని అయితే అంటున్నారు. సో ఐఫోసైట్ అయితే కరెక్ట్ చూసుకోండి. అలాగే హైదరాబాద్ నగర నిర్మాత ఎవరని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో మహమ్మద్ కూలీ కుతుబ్ షాగా వివరించవచ్చు. అలాగే ధరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే ఏప్రిల్ 22 నాడు అయితే చూసుకోవచ్చు. అలాగే భారత్ చైనా విభజన రేఖ ఏది అంటే మెక్మోహన్ రేఖగా చూసుకోండి. అలాగే ఇంకో క్వశ్చను అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి అధికారిక భాష ఏదని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో మరి అరుణాచల్ ప్రదేశ్కి ఈటానగర్ రాజధానిగా అయితే చూడవచ్చు. దీని అధికారిక భాష ఇంగ్లీష్ అయితే చూడండి. ఆప్షన్ ఇది మీకు ఆప్షన్లో ఉంటుంటే ఇంగ్లీష్ ఈజ్ కరెక్ట్. సో ఇది ఈవీఎస్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. అలాగే తెలుగుకు సంబంధించి చూద్దాం. కారు నానార్థాలు అని వచ్చిందంట. సో కారుకి నానార్థాలు వచ్చేసి మనకు నలుపుగా చూడవచ్చు, అలాగే కాలంగా చూడవచ్చు. కారుకి నానార్థాలు నలుపు అలాగే కాలంగా చూడవచ్చు. అలాగే తత్క్షణం యొక్క లఘువులు గురువులు గుర్తించండి అని ఒక క్వశ్చన్ వచ్చింది మనకు ఘన విభజన. సో చూసుకోవచ్చు, ఇదొకసారి చూసుకోండి. అలాగే యామిని ఉత్పత్తి అర్థము సంథింగ్ వచ్చిందట. సో యామిని అంటే మనకు నిషేధి చీకటి అనేది అయితే చూడవచ్చు యామినికి సంబంధించి. అలాగే వైకల్పికం అంటే ఏమిటి అని ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఏకాదేశం అంటే ఏంటి కూడా వచ్చింది ఆఫ్టర్నూన్ సెషన్లో. ఇది మార్నింగ్ సెషన్ క్వశ్చన్. ఒకసారి సంధి జరగడం ఇంకొకసారి జరగకపోవడాన్ని మనం వైకల్పికంగా వ్యవహరించవచ్చు. అలాగే ఉత్తర పదం ప్రాధాన్యత గల సమాసం ఏది అని మనకు ద్వంద్వ, ద్విగు, అవ్యయి, తత్పురుషాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి ఆప్షన్ ఏది కరెక్ట్ ఒకసారి కామెంట్ చేయండి. అలాగే కాలం యొక్క నానార్థాలు అడగడం జరిగింది. సో కారణం అంటే మనం మరణం అనవచ్చు, సమయం అనవచ్చు. ఇలా నానార్థాలు చూసుకోవాలి. అలాగే కుల్య అంటే ప్రకృతి ఏంది అంటే కాలువ. ఒకసారి చూసుకోండి, ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగాడు అనుకుంటా. అలాగే వసుధ అంటే నానార్థాలు ద్రవ్యాదులను ధరించినదైతే చూడవచ్చు. అలాగే రాజిల్లు అంటే అర్థం ప్రకాశించు అని చూసుకోవాలి. కందం పద్యం గురించి కూడా అడగడం జరిగింది, చూసుకోండి. అలాగే కొత్త లోకం అనేది రచన ఎవరిది అంటే గుర్రం జాషువా రచించాడు దాన్ని. అలాగే కుమార శతకం రచించింది పక్కి వెంకట నరసింహ కవి. అలాగే రైతు బిడ్డ వచ్చేసి పాఠ్యభాగం ప్రక్రియ అని మనకు అడిగాడు. సో ఇది బుర్రకథ సంపుటికి సంబంధించింది. రైతు బిడ్డ పాఠ్యభాగ ప్రక్రియ వానమమ్మలే వరదాచార్యులు రచిస్తాడు. అలాగే వ్యాకరణ భాషలో ఇకారం అనగానే ఏమైనా ఒకటి క్వశ్చన్ అడిగాడు. సో మరి ఇది పద్య భాగంలో అడిగాడో లేకపోతే డైరెక్ట్ బిట్ అడిగాడో తెలియదు. ఆప్షన్స్ మరి ఏమున్నాయి దీని ఇకారం అంటే చూసుకోవాలి. అలాగే ఉడత సహాయం రామాయణంలో ఏ కాండ అంటే మనకు దీన్ని గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణంలోది యుద్ధకాండకు సంబంధించింది, ఇది చూసుకోండి. అలాగే ధ్వనుల రూపాంతరాలు, వాక్య నిర్మాణం, అర్థాలు ఇవి కూడా వచ్చాయంట. అలాగే చెప్పుకు చేసిన మేలు అన్నట్టు ఒక పద్యం వచ్చింది, దానికి సంబంధించి క్వశ్చన్లు కూడా అడిగారు. అలాగే దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన కవి వచ్చేసి పాల్కురికి సోమనాథుడు సంబంధించి ఇది ఒకసారి చూసుకోండి. అలాగే హగనంలో గణాలు అన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది మనకు. అంటే హగనంలో గణాలంటే మనం ఈ విధంగా చూడవచ్చు, గురువు లఘువుగా. అలాగే రాయప్రోలు సుబ్బారావు రచన కానిది ఏది అని ఒక క్వశ్చన్ అడిగాడంట. మరి ఆప్షన్స్ ఏమున్నాయో. సో దుద్దిరం పర్యాయ పదాలు ఏమిటి, ద్విరుక్తకటకార సంధికి ఉదాహరణ అని అడిగాడు. అలాగే పడియా అంటే అర్థమైందని అడిగాడు. పడియా అంటే మడుగు అనేది చూసుకోండి. మర్దుకం అనేదానికి పర్యాయ పదాలు కూడా అడగడం జరిగింది. అలాగే దేవులపల్లి రామానుజాచార్యుల రచన కానిది ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందంట. అలాగే ఏకాదేశం అనగానేమి అని ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఉత్పలమాలకు సంబంధించి గణాలు అడిగాడు. అలాగే హగనం ఆల్రెడీ కవర్ అయింది. గద్యం అడిగాడు. గద్యంలో పురాణాపుల వంతెన గురించి గద్యం అయితే అడగడం జరిగింది అన్నట్టు తెలిసింది, ఒకసారి చూసుకోండి. అలాగే భాషని ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది ఎవరు అని ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే బోధన చేస్తున్నప్పుడు చేసే మూల్యాంకనం ఏదైనా ఒక క్వశ్చన్ మెథడాలజీలో వచ్చింది. శోభ అనే రచన ఎవరు చేశారనంటే దేవులపల్లి రామానుజరావు చేస్తాడు, అదొకటి. అలాగే వాల్మీకి రామాయణకు సంబంధించి వేటగాడు మనకు చంపిన పక్షి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందంటే క్రౌంచ పక్షి, మోగ పక్షిని చంపుతాడు బోయవాడు. సో ఇది వాల్మీకి రామాయణం గురించి. సో ఇవి కొన్ని మనకు మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి తెలుగులో వచ్చిన క్వశ్చన్స్ టెట్ పేపర్ 1లో. సో ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు అలాగే రేపు రాబోయే వాళ్ళు చూసుకోండి ఒకసారి ఆప్షన్స్ ఏ విధంగా అయితే అడుగుతున్నాడో తెలుస్తుంది. అలాగే సైకాలజీ చూద్దాం. వికాసాన్ని ఓమ్ టు టూంబు ఏ సూత్రం అనేది అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ప్రైమరీలో త్రిభాషా సూత్రం ప్రవేశపెట్టింది అనేది ఒక క్వశ్చన్. అలాగే ఇది చూడండి, ఒకటి రక్షకతంత్రం గురించి. ఎగ్జామ్లో చదవడం సరిగ్గా రాని వ్యక్తి బయటకి వచ్చాక మౌస్ పనిచేయడం వల్ల రాయలేకపోయాను అని అన్నాడంట. సో మరి ఏ రక్షకతంత్రం ఇది అంటే ప్రక్షేపణ కింద అయితే చూడవచ్చు. అలాగే గెస్టాల్ట్ వాదనలో కొహెలర్ కోఫ్తాలో థర్డ్ ఎవరు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఒకసారి చూడండి ఆప్షన్ ఏందో.
అలాగే ఎరిక్సన్ పరిశ్రమ వర్సెస్ న్యూన్యత దశ అంటే ఇది ఎన్నో దశ అంటే 4వ దశ అయితే చూడవచ్చు. అలాగే త్రిపార్శ్వ ఉపకరణాలు 3D ఉపకరణాలు చూసుకోవచ్చు ఏమేమి ఉంటాయో. అలాగే మాంటిసోరీ పద్ధతిని విద్యారంగంలో విప్లవాత్మక ఆలోచన విధానం అని అభిప్రాయపడ్డది ఎవరు అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో రేపు నుంచి జరగబోయే పేపర్ 1 వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చూసుకొని వెళ్ళండి. ఏ టాపిక్స్ అయితే మీకు కవర్ అవుతున్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో ఈరోజు జరిగిన ఎగ్జామ్లో అయితే దాదాపు ఈజీగానే వచ్చినాయంటే తెలిసిరు. సో రేపు అలాగే రావచ్చని ఎటువంటి లేదు, హార్డ్ కూడా రావచ్చు. ఈసారి నార్మలైజేషన్ ఉంది అని టెట్ కన్వీనర్ చెప్పాడు కాబట్టి ఏ విధంగానైనా క్వశ్చన్ పేపర్ రావచ్చు. ఈజీగా వచ్చాయి మాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, హార్డ్గా వచ్చిన వాళ్ళకి తక్కువ వచ్చినాయని కాదు, ఖచ్చితంగా సరాసరి తీస్తారు మార్క్స్ అనేవి. ఈజీగా వచ్చిన వాళ్ళకి మైనస్ అవ్వచ్చు, హార్డ్ వచ్చిన వారికి ప్లస్ అవ్వచ్చు. సో ఇందులో ఏం లేదు. అలాగే NCF 2005 గురించి RTE 2009లో క్యాపిటేషన్ ఫీ జరిమానా తీసుకుంటే అది సంథింగ్ క్యాపిటేషన్ ఫీ తీసుకుంటే జరిమానా ఏం విధిస్తారని ఒకటి క్వశ్చన్ RTE నుంచి అడిగారు. అలాగే CCE గురించి కూడా అడగడం జరిగింది. అలాగే పియాజే స్కిమాటాల గురించి సంస్కృతి గురించి అడగండట. అలాగే గెస్టాల్ట్ యొక్క అంతర్దృష్టి అభ్యసనం గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. అలాగే కోల్బర్గ్ యొక్క ఉత్తర సాంప్రదిక స్థాయి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. పురోగమన అవరోధం అంటే ఒక క్వశ్చన్. అలాగే ఉద్దేశపూర్వక విస్మృతి అంటే ఏందో ఒక క్వశ్చన్ వచ్చింది, దమనంగా చూడవచ్చు. అలాగే చోమ్స్కీ యూనివర్సల్ గ్రామర్ విధానం గురించి. అలాగే నిబంధత ఉద్దీపన గురించి అంటే గంట మోగడాన్ని నిబంధత ఉద్దీపనగా వ్యవహరించవచ్చు, అది అడిగాడు. అలాగే వికాసం సంబంధించి ప్రాగ్గుక్తీకరణ గురించి క్వశ్చన్. అలాగే మార్గదర్శకత్వం, పరిశీలన పద్ధతి, ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఎవరు అనంటే విలియం స్టెర్న్గా చూడండి ఆన్సర్. అలాగే కారణాలు తెలియజెప్పడం విద్యా ప్రమాణం ఏదంటే విషయ అవగాహనగా మనం చూడవచ్చు. అలాగే మాంటిసోరీ పద్ధతి గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇదండి ఈరోజు మనకు సైకాలజీలో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 1లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఇవి. ఇంకా ఏమైనా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటే కామెంట్ తెలియజేయండి. సో నెక్స్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఇంగ్లీష్లో ఎప్పటిలాగానే గ్రామర్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అందులో మనకు అభ్యర్థులు ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూస్తే ఇన్యూమరేబుల్ దానికి మీనింగ్ అడిగాడు. సో ఇన్యూమరేబుల్ అంటే టూ మెనీ టు బి కౌంటెడ్ని ఇన్యూమరేబుల్గా అయితే చూడొచ్చు, ఆఫ్టర్నూన్ అడిగాడు ఇది. అలాగే డిస్లిబరేలిటీ ఆపోజిట్ అట, సో లిబరేలిటీగా చూడవచ్చు ఆపోజిట్. అలాగే ఎక్స్ట్రోవర్ట్ యొక్క ఆపోజిట్ తీసుకుంటే ఇంట్రోవర్ట్గా వ్యవహరించవచ్చు. అలాగే యాక్సలరేషన్కి స్పెల్లింగ్ అడిగాడు, స్పెల్లింగ్ కరెక్షన్ చూసుకోండి ఇక్కడ ఇది స్పెల్లింగ్. అలాగే వీ న్యూ డాష్ హీ వాజ్ హానెస్ట్, వీ న్యూ దట్ అనేది వస్తుంది, ఆప్షన్లో దట్ ఉంటే చూసుకోవచ్చు. అలాగే రాజు సేడ్ ఐ ఆమ్ రైటింగ్ నావెల్స్, రాజు సేడ్ ఐ ఆమ్ రైటింగ్ నావెల్స్, రిపోర్టర్ స్పీచ్లో రాయడం గురించి అయితే ఇది రావడం జరిగింది. అలాగే ప్యాసేజ్ అక్బర్ అండ్ బీర్బల్ గురించి ఒక ప్యాసేజ్ వచ్చి దాని గురించి క్వశ్చన్లు అడిగారు. సో ఈజీగా అయితే ప్యాసేజ్కి అయితే స్కోర్ చేయవచ్చు. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్ కానీ ఎర్రర్స్, జాతీయాలు అంటే ఐడియమ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అరేంజ్మెంట్ సెంటెన్సెస్, అలాగే గ్రామర్ ఎర్రరు, అలాగే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ డెఫినెట్గా అడిగే క్వశ్చన్లు ఇవి. సో ఇవైతే చూసుకోండి. అలాగే నెక్స్ట్ సో మ్యాథ్స్లో ఇంకో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. మనకు అడిగింది 2πr/44 అయితే ఏరియా ఈక్వల్ టు 44 ఇస్తే ఏరియా ఏంటని అడిగాడు. సో 2πr ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ చూసుకోండి. సో 2πr ఈజ్ ఈక్వల్ టు 44 అని అంటే ఇక్కడ మనం చేస్తే ఇక్కడ πr అంటే ఏమవుతుంది, 2కి అటు డివైడ్ అవుతే 22 అవుతుంది. π అంటే మనకి ఇటు 22/7 అటు వెళ్తే ఏమవుతుంది 22 × 7/22 అవుతుంది. 22 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకు r ఈజ్ ఈక్వల్ టు మనకు 7 మిగులుతుంది. సో ఇక్కడ πr² అంటే ఏరియా కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 7 ఆల్రెడీ వచ్చింది. π అంటే మనం ఇక్కడ 22/7 వేసుకోండి. ఇక్కడ r² అంటే 7² అంటే ఇక్కడ 49 వస్తుంది. 7 7s మనం 49 చూసుకోవచ్చు. 22 × 7 చేసుకుంటే మనకు ఏరియా అనేది 154 అయితే ఉంటుంది. మనకు ఆప్షన్లో 154 ఉందో లేదో ఒకసారి అయితే చూసుకోండి. ఆప్షన్ ఇస్ 154 ఇస్ కరెక్ట్. అలాగే 6, 12, 18, 24, 30 యొక్క సరాసరి అడిగాడు. అంటే మనం అంకెల మొత్తం బై అంకెల సంఖ్య కాబట్టి సరాసరి. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 90 వస్తుంది. సో చూసుకోండి వీటన్నిటిని ప్లస్ చేయండి 90. సో మొత్తం సంఖ్యలు ఎన్ని ఉన్నాయి 5 కాబట్టి 5 మనం చూసుకుంటే 5 18s 90 కాబట్టి 18 అనేది అయితే సరాసరి చూసుకోవచ్చు, అదొకటి. అలాగే 8.033, 8.025 ఇందులో పెద్దది ఏదంటే కోర్స్ మనకు ఈ 2.0నే ఉన్నాయి కాబట్టి ఇటు ఇందులో పెద్ద సంఖ్య ఫస్ట్ చూసుకోవాలి, పాయింట్ నుంచి దగ్గర ఉన్నది. సో ఇదైతే పెద్దది అవుతుంది. అలాగే 110 కిలోమీటర్లని 2 గంటలలో వెళ్తే 495 కిలోమీటర్లని ఎన్ని గంటలలో వెళ్తారు? సో ఇదొక క్వశ్చన్.
10 కిలోమీటర్లు 2 గంటలు అన్నాడు కాబట్టి 1 గంటలో ఎంత అది 55 అవుతుంది. 1 గంటలో ఎంత అవుతుంది మనకు 1 గంటలో వచ్చేసి 55 అవుతుంది. సో ఇక్కడ 495 ఇచ్చాడు కాబట్టి 495/55 చేసుకోండి. 55 చేసుకుంటే 11 ఇక్కడ చూసుకోండి 11 5 సారీ ఇక్కడ 5 తోటి చేద్దాం. 5 11 55, ఇక్కడ 5 9 45, అలాగే ఇక్కడ 4 మిగులుతుంది, మళ్ళీ 5 9 45. సో ఇక్కడ 11 ఇచ్చింది, 11 పైన 99. సో 11 9 99. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 9 చూసుకోండి. సో మ్యాథ్స్ అయితే చాలా ఈజీగా వచ్చినట్టయితే తెలుస్తుంది, డైరెక్ట్ మా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా చేసేటట్టు. సో ఎక్కువ స్కోర్ అయితే అవుతుంది సార్ ఎట్లా అన్నట్టయితే తెలుస్తుంది. అలాగే స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏందని అడిగాడు. సో ఇది మీకు కామెంట్ చేయండి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో. అలాగే 10 కోట్లు అంటే ఎన్ని మిలియన్లు అన్నట్టు అడిగాడు. అలాగే క్వింటాల్కి ఎన్ని గ్రాములు అడిగాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు క్వింటాల్ అంటే 100 కిలోగ్రాములు అవుతుంది. 1 కిలోగ్రామ్కి 1000 కాబట్టి మొత్తం 100 కిలోగ్రాములకి ఇక్కడ చూసుకోవచ్చు 1,00,000 గ్రాములకి అయితే చూడవచ్చు. 10 కోట్లకి ఎన్ని మిలియన్స్ అనేది అడిగాడు. కోట్లు ఎన్ని మిలియన్లు అంటే మనం 100 మిలియన్స్ అయితే చూడవచ్చు. 10 కోట్లు వచ్చేసి 100 మిలియన్స్ వస్తుంది. 1 మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి ఇక్కడ 10 కోట్లు 100 మిలియన్స్ అయితే చూసుకోవచ్చు. సో రాంబస్కి సౌష్టవ రేఖలు అడిగాడు. సో రాంబస్ అయితే మనకు తెలుసు ఏ విధంగా ఉంటుందో, ఈ విధంగా చూసుకుంటే రాంబస్. సో దీనికి సౌష్టవ రేఖలు అంటే ఎన్ని భాగాలుగా విభజిస్తుంది. సో ఇది మనకు 4గా అయితే చూడవచ్చు. సో 2 సౌష్టవ రేఖలు ఉంటాయి, దీనికి 4 భాగాలుగా విభజిస్తుంది. సో ఇదైతే చూసుకోండి. సో ఇది మనకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ గుర్తు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి కూడా ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చూసుకొని వెళ్ళండి. ఏ విధంగా మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారో ఐడియా ఉంటే డెఫినెట్గా మీరు అవి ఈరోజు చదువుకుంటే ఎక్కువ స్కోర్ అయితే చేయవచ్చు. సో అలాగే మనం ఆల్రెడీ కంటెంట్ కవర్ చేయడం జరిగింది సోషల్ది, అందులో నుంచి చాలా క్వశ్చన్లు అయితే వచ్చాయి. ఒకసారి ఆ పీడిఎఫ్ చూద్దాం. సో ఇది సోషల్ కంటెంట్, ఇందులో మనకు 3rd నుంచి ఇంటర్ లెవెల్ వరకు కవర్ చేసిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇది మనకు 72 పేజెస్ తోటి దాదాపు 200 బిట్స్ తోటి పీడిఎఫ్ అయితే ఉంటుంది మనకు అప్ టు ఇండిపెండెన్స్ వచ్చేదాకా. సో ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి అయితే చదువుకొని వెళ్ళండి. మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు కానీ ఒకసారి రివిజన్ అయితే అవుతుంది. సో డెఫినెట్గా ఇది చదువుకొని వెళ్ళండి. అలాగే టాప్ 225 బిట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇవి 2 పొందాలంటే జస్ట్ మన ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ చూసిన వీడియో కింద కూడా జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు జాయిన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని ఉంటుంది. జస్ట్ 59 తోటి మీరు ఛానల్ మెంబర్ అయిపోతే మీకు అన్ని పీడిఎఫ్స్ అయితే అందించడం జరుగును. సో మీరు ఇంతకుముందు చూసిన పీడిఎఫ్లో దాదాపు పేపర్ 2 ఎగ్జామ్ ఇదివరకు జరిగిన పేపర్ 2లో దాదాపు ప్రతి ఎగ్జామ్లో 10 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది, 10 నుంచి 15 సోషల్ ఎగ్జామ్లో. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా కవర్ అవుతాయి. జస్ట్ ఇప్పుడే జాయిన్ అయిపోయితే పీడిఎఫ్ అయితే పొందండి. థ్యాంక్ యూ. మా ఎఫర్ట్స్ కనుక ఈరోజు జరిగిన పేపర్ 1కి సంబంధించి క్వశ్చన్స్ మీకు నచ్చినట్టయితే జస్ట్ ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వారికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.